ఒక్క విషయం అనిల్, ఓకే అంటే దీన్ని బట్టి మొత్తం అర్థమవుతున్న అంశం ఏంటి? అనిల్ నోరే ఈరోజు ఇలా చెడ్డ చేసిందనా? ఎందుకు ఏదో అంటే అనవసరం కాదు, మనకు పార్టీకి ఇబ్బంది కలుగుతున్నది అందుకని పక్కన పెడదామని పెట్టారనుకోవచ్చా? అది ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి జనసేనకు పనిచేసినా, కారుమూరి వెంకటరెడ్డి జనసేనకు పనిచేసినా ఆ మాట అనుకోవాలా. అనిల్ నోరు అని మాట్లాడే ముందు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ నోరు లెగిచింది ఫస్ట్ అటు నోరులు లెగిస్తేనే. 2023కు ముందు బోరుగడ్డ అనిల్ కుమార్ నోరు లెగల. చాలా పద్ధతిగా మాట్లాడాను నేను. అన్ని అమ్మల్ని అయ్యల్ని తిట్టి ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టారు. ఒకటి వాళ్ళు చేశారు, మేము కూడా ఇంకొక లైన్ దాటి అన్న మాట వాస్తవం. రాజకీయాలే సర్వసాధారణ వర్మజీ. వాళ్ళు మేము కొడతాం, వాళ్ళ టైం వచ్చిన వాళ్ళు కొడతారు, మా టైం వచ్చిన మేము కొడతాం, అది సర్వసాధారణం. అంతా ఒక వరుస రాజకీయం. అంటే పార్టీ ఓన్ చేసుకున్నప్పుడు, పార్టీ ఓన్ చేసుకోలేనప్పుడు ఈ రకంగా మాట్లాడడం ఇబ్బందే కదా. పార్టీ ఓన్ చేసుకుంటది లేదనేది మాట్లాడలేదు కదా ఆ రోజు. ఒక మాజీ అప్పుడు ముఖ్యమంత్రి సతీమణి గారి గురించి అతి కిరాతకంగా అతి భయానకమైన ఫోటోలు రిలీజ్ చేసి భయానకమైన మాటలు మాట్లాడి క్యారెక్టర్ అసాసినేట్ కంప్లీట్ గా చేసేసి మాట్లాడితే అప్పుడు తెగబడి ముందుకు వచ్చినా నేను. ఆ రోజు వెంకటరెడ్డి ఏమయ్యాడు, ఆ రోజు సోకాలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమయ్యారు, ఆ రోజు వాళ్ళు మాట్లాడి లెగుస్తున్న వాళ్ళందరూ ఏమయ్యారు, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? నేను అదే అడుగుతున్నా. ఆ రోజు నేను రిపబ్లికన్ పార్టీలో ఉన్నా, మరి మీరంతా వైఎస్ఆర్సీపీ పార్టీని ఓన్ చేసుకున్నారు కదా. ఒక ముఖ్యమంత్రి భార్యను తిడుతా అంటే, భారతమ్మని తిడతా అంటే మీరందరూ ఆ పొద్దు ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఆ రోజు నేను రెస్పాండ్ అయ్యాను, కేసులు పెట్టాను, ఇళ్ళకపోయి ఎరగొట్టేసి వచ్చినాము, కేసులు పెట్టినాము. ఆ తర్వాత 22 అడుగులు స్టాచ్యూస్ 2 పెట్టి నేను పాలాభిషేకం చేసి ఆ మకిలంతా పోవాలని చెప్పి ప్రేయర్స్ చేయించి, ఇంకొకసారి ఎవరు కూడా ముఖ్యమంత్రి గారి సతీమణి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గురించి మాట్లాడకూడదని చెప్పి మాట్లాడినాం. ఆ రోజు లైన్ దాటి మాట్లాడినా, నేను కూడా ఒప్పుకుంటున్నా. దానికి నేను క్షమాపణ చెప్పాను, ఎవరెవరిని మాట్లాడాను అంటే. నేను ఎందుకు ఆ రోజు నేను తెగబడి మాట్లాడిన రోజు మీరే గనక పార్టీలో ఆ పొద్దు మీరే ఉన్నారు వైసీపీ పార్టీలో, నేను రిపబ్లికన్ పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నానుగా. మరి మీరే గనక ఆ రోజు భారతమ్మని అన్నప్పుడు మీరే గనక చర్యలు తీసుకొని ఈ రోజు భుజాన వేసుకొని నేను అన్నిటికీ నేనే అని చెప్పి వెర్రవీగుతున్న సోకాల్డ్ నెంబర్ 2 గారు కానీ, సోకాల్డ్ ఆయన చెంచాగాళ్ళు కానీ ఆ రోజు ఎందుకు మాట్లాడలా? మరి ఆ రోజు అధికారంలోనే ఉన్నాం కదా, మీకు ఇంకా పవర్స్ ఉన్నాయి కదా, ఇంటెలిజెన్స్ చీఫ్ మన చేతిలోనే ఉన్నాడు కదా. మరి వాళ్ళు ఆ పొద్దు ఎందుకు రెస్పాండ్ కాలే? ఈ పొద్దు బోరుగడ్డ అనిల్ కుమార్ పార్టీ కోసం కష్టపడి అహర్నిశలు తిండి తిప్పలు మాని ఎక్కడ పార్టీ మీద గీత పడనీయకుండా, మాట పడనీయకుండా, ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రి సతీమణి మీద, సార్ కుటుంబం మీద ఒక్క మాట కూడా పడనీయకుండా తిరిగి చేసినందుకు 9 నెలలు జైలు శిక్ష అనుభవించి 22 కేసులు పెట్టించుకొని వస్తే, తిండి తిప్పలు లేకుండా 3rd డిగ్రీలు తీసుకొని వస్తే మీరు ఇచ్చే బహుమతి ఒక దళితుడిగా వివక్ష చూపి నా మీద మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మిమ్మల్ని మీకే చెప్తున్నాను సార్, నా జీవితాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాను. దీనికి జవాబు సజీవుడైన నా దేవుడు, నా తండ్రి, నేను నిత్యం ఆరాధిస్తున్న నా దేవుడు నీకు సమాధానం చెప్తాడు. అంటే కాదని ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి బోరుగడ్డ అనిల్ మీద అంత ఎందుకుంటుంది టార్గెట్ అసలు? ఇప్పుడు నేను ఇందాకే మీకు చెప్పాను, ఎంతో మంది ఉన్నారు, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసేవాళ్ళు. అసలు బోరుగడ్డ అనిల్ ఆయన ఎందుకు పట్టించుకోవాలి? బోరుగడ్డ అనిల్ 23లో బాగా యాక్టివ్గా నేను వీడియోస్ మాట్లాడే క్రమంలో ఈ సురేష్ అప్పిరెడ్డి మరి ఎవరో బాగా హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర, వాళ్ళు ఏం చెప్తే అది జరుగుతుంది అంతే. వాళ్ళు ఒకరి జీవితం సర్వనాశనం చేయాలంటే పార్టీలో అప్పిరెడ్డి గారు కానీ సురేష్ కానీ ఊరికి అలా అంటే ఖతం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళిద్దరు మాట వింటాడు ఆయన. మీ మీద చెప్పుడు మాటలు చెప్పారు వేరే వాళ్ళు, అంతేనా? తప్పుడు మాటలు ఇప్పుడు 2023 నుంచి నాకు ప్రైవేట్ గవర్నమెంట్స్ ఉండేవాళ్ళు తెలుసు కదా మీకు.